ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధానిగా అమరావతి ఏర్పాటవుతున్న సందర్భంగా అక్కడి రియల్ మార్కెట్ ఎలా ఉంటుంది? దాని ప్రభావం హైదరాబాద్ రియల్ రంగంపై ఏమైనా ఉంటుందా? అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాదు ఏర్పడి 6 దశాబ్దాలు దాటేసింది. ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడానికి సుమారు 50 ఏళ్లు పట్టింది. ముఖ్యంగా 2004 తరువాతే హైదరాబాద్ రియాల్టీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది. ఐటీ రంగం గణనీయంగా డెవలప్ కావడంతో కేవలం ఏపీకి చెందిన వారే కాకుండా దేశంలోని ఇతర నగరాల నుంచి విచ్చేసి ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపారాలు, పరిశ్రమలను విజయవంతంగా నడిపిస్తున్నవారు ఉన్నారు. ప్రవాసులు హైదరాబాదులో స్థిరపడేందుకు ప్రయారిటీనిస్తున్నారు. కాబట్టి ఎలా చూసినా రానున్న రోజుల్లో అమరావతి వల్ల హైదరాబాద్ రియాల్టీకి ఒనగూడే నష్టం ఏం లేదని గుర్తుంచుకోండి. కాకపోతే అమరావతిని డెవలప్ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆయన అమరావతిని రాజకీయ రాజధానిగా, వైజాగ్ని ఆర్థిక రాజధానిగా ఇటీవల ప్రకటించారు. అమరావతి ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలోనే ఉన్న విషయం తెలిసిందే. అది హైదరాబాదు స్థాయికి చేరుకోవడానికి సుమారు 40-50 ఏళ్లు పడుతుందని నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే అధికారంలోకొచ్చే ప్రభుత్వాలన్నీ క్రమం తప్పకుండా డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడితేనే ఇది సాధ్యమవుతుంది. ఇక తెలంగాణ విషయానికొస్తే తెలంగాణ రాష్ట్రంలో గత డిసెంబర్ నుంచి ఇన్వెస్టర్లు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలన్నీ పూర్తయ్యాయి కాబట్టి పరిపాలన వైపు తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. ఈ మధ్య కోకాకోలా సంస్థ పెద్దపల్లిలో కొత్తగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. ఎన్నికలు పూర్తవడంతో క్రమక్రమంగా దేశ విదేశీ పెట్టుబడుల్ని తెలంగాణ ఆకర్షిస్తోంది. మరో 3 నెలల్లో మార్కెట్లో ఎన్ని పెట్టుబడులొస్తాయి అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.